మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి యగు నా ప్రభ, సర్వాధికారివైన నా యేసయ్యానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ బుధవార సహవాస కూడికలో నాయన ప్రభ, ఈ విధంగా ఉండుటకు మీరిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందిన దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో మీ దాసు నిలబెట్టుకొని నాయన ప్రభ, అయా గెహాజీ గురించి దినము మాతో మీరు మాట్లాడిన దేవానికి వందనాలు నాయన. నిజమే ప్రభా, మాది కాని దాని వైపు మేము ఆశపడకుండానట్లు నీ కృప మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయా ఎదుటి వాళ్ళది ఏది కూడా ఆశించకుండా నా ప్రభ, మీరు మాకిచ్చిన దానితో తృప్తి పడే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. అయా చేసిన ఆశపడిన ఆ యొక్క చిన్న పొరపాటు వలన నాయన, అయా కుటుంబానికి మొత్తము నాయన కుష్టు వ్యాధి చేత బాధపడ్డారు నాయన. ఇదిగో మేము తెలిసి తెలియకుండా చేస్తున్న ప్రతి తప్పును, ప్రతి పాపమును, ప్రతి దోషమును నీ ఎదుట ఒప్పుకుంటున్నామయ్యా. దయచేత మమ్మల్ని క్షమించిన ఆయన. అయా మేము చేసే పాప దోషములు నాయన మా కుటుంబాలకు, మా పిల్లలకు ఎంత మాత్రం దరిదాపులు రాకుండా మేము జ్ఞానము కలిగి బ్రతికే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం హృదయమనే పలక మీద ముద్రించుకొని దినదినము క్షణము నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా బ్రతికే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిలో ప్రార్థించిన బిడ్డలను, పాటలు పాడిన బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించమని. అయ్యా రాత్రికాల సమయం అందు నా తండ్రి మీ సన్నిధిలో తలలు వంచిన ఒక్కొక్క బిడ్డ పైనను ఇది నా దీవెనలు, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం చేత వర్ధిలింప చేసి మీరు మయం పొందుకొనమని నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ పుణ్య నామములో వినయము చేత అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.